హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అన్నమాట. ఇవాళ వచ్చేసి ఒక స్పెషల్ వీడియో. యాక్చువల్గా ప్రతి వీడియో స్పెషల్ అంటున్నా, ఎందుకంటే నేను చేసే వీడియోలు అన్నీ స్పెషల్ నాకు. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఏ డివోషనల్ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. ఏంటంటే ఇవాళ మమ్మీ వాళ్ళ మామ, ఐ మీన్ అమ్మమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు కదా, సో అందులో ఒకరు పూజ చేసుకుంటున్నారు. ఐ మీన్ అన్నీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజాస్, నాకు కూడా తెలీదు. ప్రజెంట్ అయితే నాకు తెలిసింది సత్యనారాయణ వ్రతము, సారే పెట్టుకుంటారు కదా బోడి బియ్యము, అది ఇంకేదో సంథింగ్ ఫ్లవర్స్, అవేవో డిఫరెంట్ పూజలు ఉన్నాయి. సో ఒక డివోషనల్గా మంచి పూజల వ్లాగ్ అన్నమాట ఇదైతే. మార్నింగ్ మార్నింగ్ ఇక స్టార్ట్ అయిపోయినాము పూజ దగ్గరికి. ఏం పూజలో చూసేద్దాం. ఇక మమ్మన్ నగర్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయాక అక్కడ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మంచిగా మా రాలక్ష్మి అత్తమ్మ, అంటే మమ్మీకి అత్తమ్మ, నేను కూడా అలానే పిలుస్తాను, అక్కడ మంచిగా సెట్ చేసి పెట్టేసింది అనమాట. దేవుళ్ళకి అలంకరణ కానీ అదంతా చాలా మంచిగా డెకరేట్ చేస్తారనమాట. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా. అండ్ అమ్మమ్మ, మమ్మీ వాళ్ళందరూ కలిసి సారే కూడా కలిపారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి వచ్చేసి వైట్ లోటస్ అన్నమాట. ఈ వైట్ లోటస్ అనేటివి 108 ఫ్లవర్స్, అలా 4 సెట్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో స్పెషల్ పూజ ఇదే అన్నమాట. ఇవి దేవునికైతే పెట్టుకున్నారనమాట. మనకి ఫ్లవర్స్ దొరకడం రేర్ కాబట్టి సో అలా మంచిగా బల్క్‌లో తెప్పించుకొని పెట్టుకున్నారు దేవునికి. దాని కింద అవి కాడలు ఉంటాయి కదా, అవన్నీ మంచిగా అందరం కలిసి తీసేసి దేవుడికి పెట్టడానికైతే రెడీ చేసాము మొత్తము. ఇక ఫైనల్‌గా అయితే మంచిగా అన్నీ ఒక దగ్గర నీట్‌గా సెగ్రిగేట్ చేసి డెకరేట్ చేసి పెట్టేశారు. ఇక అప్పుడు మనకి పూజకి చేసేటప్పుడు ఆగం ఉండదన్నమాట. నీట్‌గా ఎక్కడిదక్కడ పెట్టేసి, అండ్ ఇక్కడ చూస్తే మొత్తం సారె వడి బియ్యం పెట్టే సామానంతా ఉంది. ఇక్కడ చూస్తే మీరైతే సత్యనారాయణ పీఠ అయితే ఎంత మంచిగా డెకరేట్ చేశారో చూసేయండి. ఇక లాస్ట్‌కి రిలేటివ్స్ కూడా అందరూ వచ్చారు. అండ్ ఇది వచ్చేసి మన దేవుడి రూమ్ అన్నమాట. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు. దేవుడి రూమ్ కూడా మంచిగా పూజ గది లాగా ఉంది. ఇక ఇక్కడ మీద నుండి దేవుళ్ళని తీసుకొని అయితే కింద సత్యనారాయణ పీఠ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట ఇక్కడ ఇద్దరు. ఇక కింద అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే సత్యనారాయణ వ్రతం స్వామిది చేసేసారు. అండ్ ఇక్కడ parallel గానే ఇంకొకరు పసుపు బొట్టు తీయడం స్టార్ట్ చేశారన్నమాట. ఊరి వాళ్ళకి, రిలేటివ్స్ అందరికీ. ఇక పూజ అంతా అయిపోయాక ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి పూలైతే ఎక్కించుకున్నారు దేవుడి దగ్గర. దాని తర్వాత మదర్ అండ్ డాటర్ కలిసి పెట్టుకున్నారు. లాస్ట్‌కి మేము కూడా అందరము ఒక 2 to 4 ఫ్లవర్స్ పెట్టుకున్నాము. ఆ ఛాన్స్ కూడా మాకు దక్కిందనమాట. వీళ్ళు అత్తమ్మ వాళ్ళు వీళ్ళు పూజ చేయడం వల్ల మేము కూడా మంచిగా దేవుడికైతే ఫ్లవర్స్ పెట్టుకోగలిగాము. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ ఫ్లవర్స్ మనకి ఎప్పుడు మంచిగా దొరకవు కదా, దొరికినప్పుడు దేవుడికి పెట్టుకున్నప్పుడు మాకు కూడా మనసు సాటిస్ఫాక్షన్ వచ్చింది. కనక మహామణి భూషితలింగం పనిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందిత. ఇక్కడ ఇక పూలతో పాటు మన తులసి దళాలు, ఇంకా అమ్మవారికి పెట్టేటివి గాజులు, తామర గింజలు, చిక్కాలు అవి ఉంటాయి కదా, మొత్తం అవన్నీ అక్కడ మంచిగా నీట్‌గా అవి కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నీట్‌గా ఇట్లా డెకరేషన్ లాగా ఇట్లా ఆగమాగం పెట్టకుండా నీట్‌గా పెట్టారనమాట దేవుడి దగ్గర కూడా. సో మా రాలక్ష్మి మొత్తం ఏది చేసినా పర్ఫెక్ట్‌గా చేస్తదనమాట. అట్లా దేవుడి దగ్గర కూడా చూస్తే ఎంత నీట్‌గా మంచిగా కలగొడుతుందో చూడండి అసలు. అవన్నీ పెట్టేసారు కల్లా మస్తు మంచిగా అనిపించింది మాకు చూసే వాళ్ళకు కూడా. ఇక్కడ హారతి అయితే ఇచ్చేసారు మొత్తం అన్నిటికీ కలిపి. కొలిచేను తొలగు పాపాలు కరుణించరావే శ్రీ కవిత కాపాడరావే శివ కవిత. ఇక హారతి అయిపోయాక అయితే ఫస్ట్ అందరం అయితే హారతి మొక్కేసాము. చక్కగా హారతి మొక్కేసి అక్కడ దేవుడి దగ్గర కూడా మంచిగా ప్రదక్షిణలు వేసి, నేను చెప్పాను కదా అందరం కూడా తామర పువ్వులు పెట్టుకున్నాం దేవుడికి. చూడండి ఇక్కడ మంచిగా పసుపు కుంకుమ వేసి మా చేతులతో మంచిగా అందరం అయితే అక్కడ తామర పూలను పెట్టి మంచిగా బ్లెస్ చేయండి అని దేవుళ్ళని అయితే కోరుకున్నాం.
ఇక ఇక్కడైతే వడి బియ్యం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఒక్కొక్కరు అలా వచ్చి మనం వాళ్ళు కొత్త కట్టుకున్న శారీలో అయితే వడి బియ్యం అయితే పోయడం స్టార్ట్ చేశారు. ఇక ప్రోగ్రామ్ అయితే ఇలా వడి బియ్యంతోని కంటిన్యూ అయ్యిందనమాట. ఇక చూస్తున్నారు కదా వడి బియ్యం సెక్షన్ అయితే ఇలా కంటిన్యూ అయిందనమాట. ఇది అయిపోగానే మదర్స్ డే నెక్స్ట్ డేనే ఈ ప్రోగ్రామ్ అయిందని మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ మొత్తం స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. మాది ఇది వచ్చేసి దుబ్బా పరివార్ అనమాట. దుబ్బా పరివార్లో ఉన్న ఈ 3 మదర్స్ని అయితే ఇన్వైట్ చేసి మంచిగా సన్మానం చేస్తూ కేక్ కటింగ్ చేస్తూ వాళ్ళని గౌరవిస్తూ అయితే ప్రోగ్రామ్ అయితే చేశారనమాట. డాక్టర్గా మంచి విషయాలు చెప్తారు, గురువుగా మనల్ని బాగా చేస్తారు తల్లిగా. ఫస్ట్ ఏ మనిషికైనా ఫస్ట్ గురువు, టీచర్ తర్వాత మనకు అన్ని రకాల గురువు అమ్మని. ఈరోజు పోయి అత్తగారింట్లో మేము మంచిగా ఉన్నాము, మంచి పేరు నేర్చుకున్నాము, మంచిగా ఉంటున్నాము అంటే ఫస్ట్ అమ్మ బుద్ధి నేర్పుతుంది. అందువరకు ఇవాళ మా అమ్మ వాళ్ళకి సన్మానం ఇస్తుంది. సో ఇక్కడ చూసారు కదా మదర్ యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ మాకు గుర్తు చేస్తూ మదర్ని ఎలా విలువ చేయాలో అనేది మళ్ళీ మాకు ఒకసారి తెలుపుతూ అయితే సెలబ్రేషన్స్ని అయితే స్టార్ట్ చేసేసారు. చాలా హ్యాపీ అయిపోయారనమాట అందరు మదర్స్ కూడా. సో ఈ వీడియోలో ఈ పార్ట్ కూడా అందరికీ మదర్స్కి డెడికేట్ చేస్తున్నాను నా నుంచి. ఇక ఇలా అయితే మా సెలబ్రేషన్స్ అన్నీ ఎండ్ అయ్యాయి అనమాట. సో మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.